దీంట్లో స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉంటాయండి. బ్రెయిన్లో కానీ స్పైన్లో కానీ స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉంటే సర్జరీ వెళ్ళాల్సిందే. సే ఫర్ ఎగ్జాంపుల్ మేము డీల్ చేసే స్పెక్ట్రమ్ ఆఫ్ కేసెస్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి తలకి దెబ్బ తగిలించుకొని బ్రెయిన్ పైన బ్లీడ్ కానీ బ్రెయిన్లో బ్లీడ్ ఉన్న వాళ్ళకి మనం ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అలాగే బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నాయి. బ్రెయిన్ ట్యూమర్స్ కూడా మంచి గడ్డలు ఉండొచ్చు, చెడు గడ్డలు ఉండొచ్చు. ఆ బ్రెయిన్ ట్యూమర్స్ తీయాల్సిందే. అలాగే స్ట్రోక్ సర్జరీస్, స్ట్రోక్ వచ్చి అంటే బ్రెయిన్లో బ్లీడ్ జరిగి వాళ్ళకు కూడా సర్జరీస్ చేయాల్సిందే. ఇవన్నీ కాకుండా ఈ మధ్య మనం ఫిట్స్ కూడా సర్జరీ, ఎపిలెప్సీ సర్జరీ అంటాం. పార్కిన్సన్ డిజీజ్లో ట్రెమర్స్ ఉంటాయి, చేతులు ఇలా కదులుతుంటాయి. ఆ ట్రెమర్స్ని తగ్గించడానికి కూడా మనం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీస్ చేయడం. తర్వాత ట్రైజెమినల్ న్యూరాలజీ అని సివియర్ ఫేషియల్ పెయిన్తో వస్తారు వాళ్ళకు కూడా సర్జరీ ఈజ్ అ మ్యాండేటరీ థింగ్. ఇలా కాకుండా స్పైన్లో కూడా అంతే, ట్యూమర్స్ కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేదా ఎనీ కంజెనిటల్ అనామలీస్ అంటే స్పైన్ సొట్టగా ఉండడం కానీ దాన్ని స్ట్రైట్ చేయక తప్పదు. సో ప్రాపర్ ఇండికేషన్స్కి ఖచ్చితంగా మనం సర్జరీస్ చేయాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్.